హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే ఎన్ఎఫ్సి అంటే ఏమిటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే ఇది దేని దగ్గర ఉపయోగిస్తారు, వీటి వల్ల ఉపయోగాలు ఏముంటాయి, అండ్ ఎన్ఎఫ్సి టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూస్తాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎన్ఎఫ్సి గురించి మాట్లాడుకున్నట్టయితే ఎన్ఎఫ్సి అంటే ఏమిటంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. సో ఇది ఏంటంటే మనకి ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ డివైజెస్ ఏవైనా సరే రెండు కూడాను మనకి ఒక 10 సెంటీమీటర్స్ దగ్గరలో పెట్టుకున్నట్టయితే ఇవి ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యి ఒకదాని నుంచి ఇంకో దానికి డేటా ట్రాన్స్ఫర్ అనేది మనం చేసుకోవచ్చు. లైక్ మనం ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తామంటే షేర్ ఇట్ కానీ, లేదంటే వైఫై ఎనేబుల్డ్ షేరింగ్ సిస్టమ్ ఆర్ బ్లూటూత్తో మనం షేరింగ్ చేసుకుంటాం. బట్ ఈ ఎన్ఎఫ్సి విషయానికి వస్తే మనకి ఎవరు కూడా మాన్యువల్గా కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదేమవుతుందంటే ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ డివైజెస్ రెండు ఇలా మన దగ్గరగా ఒక 10 సెంటీమీటర్స్ దూరంలో పెట్టినట్టయితే అది ఆటోమేటిక్గా కమ్యూనికేట్ అయిపోయి మనం ఏదైతే ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటాం ఆ ఫైల్స్ అనేవి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇదేంటంటే జనరల్గా మనకి కొన్ని మోడల్స్లో మాత్రమే ఎన్ఎఫ్సి అనేది అవైలబుల్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో ఇది ఎక్కువగా యూజ్ చేసేవారు తక్కువ. ఇప్పుడు మనకి యాపిల్ కానీ, అలాగే శాంసంగ్ కానీ, లేదంటే ఎంఐ కంపెనీ కానీ వాళ్ళ పేయింగ్ సిస్టమ్ని ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ సిస్టమ్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాపిల్ పే అంటారు, శాంసంగ్ పే, అలాగే ఎంఐ పే అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ పేమెంట్స్ అనమాట. సో ఏదైనా మనం పేమెంట్ చేయాల్సి వచ్చినా ఈ పేమెంట్స్ అవైలబుల్ ఉన్న దగ్గర మనం ఎన్ఎఫ్సి ఉన్న డివైజెస్ని మనం వాడుకోవచ్చు. సో మొబైల్స్లో ఎక్కడ వస్తుంది అనుకుంటే కొన్ని సెలెక్టెడ్ మోడల్స్లో మాత్రం మనకి ఎన్ఎఫ్సి అనేది రావడం జరుగుతుంది. హై ఎండ్ మోడల్స్లో వస్తుంది, అలాగే మిడ్ రేంజ్ మొబైల్స్లో కొన్నిట్లో సెలెక్టివ్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో కూడా మనకి ఎన్ఎఫ్సి అనేది రావడం జరుగుతుంది. వాటి వల్ల ఉపయోగం ఏంటంటే మనం తీసిన ఫొటోస్ మన మొబైల్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వితౌట్ కేబుల్ కానీ, లేదంటే వితౌట్ కనెక్టివిటీతో మన ఈ డివైజెస్ని ఒక దగ్గర పెట్టుకున్నట్టయితే మనం రెండింటి మధ్య డేటా ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో మెయిన్గా మనకి ఎన్ఎఫ్సి అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అని చెప్పుకున్నట్లయితే మనకి మెయిన్గా మనకి డేటా ట్రాన్స్ఫర్ ఏంటంటే మనము మాన్యువల్గా కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, డివైస్ టు డివైస్ అనమాట. సో ఆటోమేటిక్గా మనం రెండు కూడాను నియర్ బై ఫీల్డ్ అంటే మనం దగ్గరగా మనం పెట్టినట్టయితే ఆటోమేటిక్గా మనకి అది కనెక్ట్ అయ్యి డేటా ట్రాన్స్ఫర్ అనేది మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటో అవన్నీ సెలెక్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి డిఎస్ఎల్ఆర్ కెమెరా నుంచి మన మొబైల్కి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా సరే ఇది ఉపయోగపడుతుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ స్పీకర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ స్పీకర్స్ ఏంటంటే మనకి మన ఫోన్ని ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ ఉన్న ఫోన్ని మనం స్పీకర్ దగ్గరలో పెట్టినట్టయితే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాయి. అలాగే హెజల్లెస్గా అంటే మనకి ఎటువంటి కూడా ఇంటరప్షన్ లేకుండా మనకి సాంగ్స్ ప్లే చేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఉపయోగిస్తారు. అండ్ సెకండ్ మెయిన్ వచ్చేసరికి మనకి పేమెంట్స్ అన్నమాట. పేమెంట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు మీరు అక్కడ పేమెంట్ చేయాలంటే మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూజ్ చేయకుండా ఈ ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ మొబైల్ నుంచే మీరు పేమెంట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఈ ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ మొబైల్లో ఆటోమేటిక్గా ఒక ఎన్ఎఫ్సి తాలూకా యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు మీ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ చేసుకున్నట్లయితే ఎక్కడైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు పేమెంట్ చేయాల్సి వస్తే మీరు ఫిజికల్గా మీ కార్డ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ అక్కడ ఉన్న ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ స్వైప్ మిషన్ దగ్గరికి తీసుకువెళ్ళి మీ మొబైల్ ఫోన్ని జస్ట్ దగ్గరగా ఇలా పెట్టినట్టయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు పేమెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. అది మీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ నుంచే డెబిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఏంటంటే అవతల ఉన్న స్వైపింగ్ మిషన్ కూడా మనకి ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ స్వైపింగ్ మిషన్ అయి ఉంటేనే అవుతుంది. సో పేమెంట్స్ విషయానికి వస్తే ఇలా. అండ్ మనకి ఏంటంటే ఇండియాలో దీని యూసేజ్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఈ పేమెంట్ సిస్టమ్ కానీ, లేదంటే ఈ నియర్ బై డివైజెస్ అనేవి అన్ని ఫోన్స్లో కూడా రావడం లేదు కాబట్టి మనకి ఇది యూజ్ చేయడం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో ఫర్దర్గా మేబీ ఇప్పుడే పేమెంట్ సిస్టమ్స్ అన్నీ అప్డేట్ అవుతున్నాయి కాబట్టి మేబీ మనకి ఒక 6 months ఆర్ 1 year లోపే మనకి ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ పేమెంట్స్ అనేవి ఎక్కువ జరగడం జరుగుతుంది. అలాగే వీటి యూసేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు లో ఎండ్ మొబైల్స్లో కూడా మనకి ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ మొబైల్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఇందులో ఏంటంటే ఎన్ఎఫ్సిలో కొన్ని కమెంట్స్ మనం చేసుకోవచ్చు. అవి ఏంటంటే అవి ఎలా చేయాలంటే వీటికి సపరేట్గా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. లైక్ రౌండ్ కీ చైన్ టైప్లో మనకి ట్యాగ్స్ ఉంటాయి అనమాట. ఆ ట్యాగ్స్ మనం యూజ్ చేసి కొన్ని కమెంట్స్ని కానీ, లేదంటే సెట్టింగ్స్ కానీ మనం ఇవ్వచ్చు. ఆ కమెంట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను ఒక ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ కీ చైన్ తీసుకొని దాన్ని నా ఫోన్తో కాన్ఫిగర్ చేసుకున్నట్టయితే
నేను ఆ NFC కీకి దగ్గరగా నా ఫోన్ ఉంచినట్లయితే వైఫై ఆఫ్ చేయాలి, లేదంటే ఆఫ్ చేస్తున్న వైఫై ఆన్ అవ్వాలి అనే కమాండ్ని దానికి ఇచ్చుకున్నట్టయితే ఎప్పుడైనా సరే నేను NFC ట్యాగ్ని నా ఫోన్కి దగ్గరగా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా నా వైఫై ఆఫ్ అవ్వడం లేదంటే ఆన్ అవ్వడం నేను ఏదైతే కమాండ్ ఇస్తానో అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మనం మాన్యువల్గా ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉందో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అలాగే కాంటాక్ట్ షేరింగ్ అనమాట. నేను ఒక NFC ఎనేబుల్ ట్యాగ్కి నేను ఏంటంటే నా ఫోన్ కాంటాక్ట్స్ కానీ నా మెయిల్ ఐడి కానీ అందులో నేను స్టోర్ చేసుకున్నట్టయితే ఏదైనా NFC ఎనేబుల్ డివైస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా కాంటాక్ట్ అడిగినప్పుడు నేను వాళ్ళ ఫోన్ దగ్గర ఈ ట్యాగ్ని పెట్టినట్టయితే నా డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా వాళ్ళ ఫోన్లోకి ఇంపోర్ట్ అయిపోవడం జరుగుతుంది. సో అలాగే మనకి బిజినెస్ కార్డ్స్ ఉంటాయి, లైక్ విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, విజిటింగ్ కార్డ్స్లో కూడా NFC ఎనేబుల్డ్ విజిటింగ్ కార్డ్స్ అనేవి ఉంటాయి. అందులో ఏమవుతుందంటే డిఫాల్ట్గా ఒక చిప్ అనేది అందులో ఉంటుంది. ఎవరైనా సరే మన కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగినప్పుడు లేదంటే మన బిజినెస్ డీటెయిల్స్ అడిగినప్పుడు వాళ్ళది కనుక NFC ఎనేబుల్డ్ మొబైల్ అయితే వాళ్ళ ఫోన్ దగ్గర మనం కార్డ్ పెట్టినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళ ఫోన్లో మన బిజినెస్ డీటెయిల్స్ కానీ లేదంటే మన కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మెయిల్ ఐడి ఇట్లాంటివన్నీ మనం ఏదైతే స్టోర్ చేసుకుంటో అవన్నీ కూడా వాళ్ళ ఫోన్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ NFC గురించి. యాక్చువల్లీ NFC అనేది లాంచ్ అయ్యి చాలా కాలమే అవుతుంది. ఇప్పుడు మనకి అమెరికా ఆర్ చైనాలో ఎక్కువగా ఇది యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇన్ ఫ్యూచర్లో మన ఇండియాలో కూడాను మ్యాక్సిమం ఎక్కువగా యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటి యాప్స్ ఉండేవి కాదు. ఇప్పుడు పేమెంట్ అనేవి డిజిటలైజేషన్ అవుతుంది కాబట్టి మనకి ఫర్దర్గా వీటి యూసేజ్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. అలాగే అన్ని ఫోన్స్లో కూడా NFC వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ NFC గురించి మీకు ఈ వీడియోలో తెలిసింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అనేవి నాకు అడగండి. నేను మ్యాక్సిమం మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలీ సైనింగ్ ఆఫ్.